అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ జాతిపితలు అలాగే తెలంగాణ మదర్ తెరీసా వారి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇక్కడ తెలంగాణ జాతిపితలు అంటే మీ అందరికీ తెలుసు, మన జర్నలిస్టు రఘు గారు, అదేవిధంగా మా పృథ్వీ యాదవ్ గారు. వీరు తెలంగాణ రాష్ట్రానికి జాతిపితలు. అదేవిధంగా మదర్ తెరీసా అంటే మా తెలంగాణ తల్లి అన్నమాట. ఆ తల్లి పేరు కవిత. ఎస్, మీరు వింటుంది నిజమే. పోస్టర్ కూడా డిజైన్ అయింది ఆల్రెడీ. ఒకసారి ఆ పోస్టర్ కూడా చూడొచ్చు మీరు. జాతిపితలది ఒకసారి చూడండి. తెలంగాణ జాతిపితలు జర్నలిస్ట్ రఘు గారు, అదేవిధంగా పృథ్వీ యాదవ్ గారు. మా తెలంగాణ తల్లి, తెలంగాణ మదర్ కల్వకుంట్ల కవిత గురించి మొన్న నేను ఒక వీడియో మాట్లాడితే, కవిత సోదరుడు అంట ఎవరో మరి, ఆయన నాకు మొన్న కాల్ చేసిండు. నేను అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న పంచాయతీలో మాట్లాడతాను. ఆ టైంలో ఫోన్ చేసి లోడా 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 అని వాగుతాను. ఒరే ఆగరా బాబు, నేను వేరే పంచాయతీలో ఉన్నా, ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇయ్యరా, నేను నీకు కాల్ బ్యాక్ చేస్తారా అబ్బాయి అన్న. నేనేం పనికి మాలను అనుకుంటున్నావా, నేను అటుగాను అనుకుంటున్నావా, ఇటుగాను అనుకుంటున్నావా అని చెప్పి ఎక్కడ ఉంది హన్మకొండో నర్సంపేట అన్నాడు. ఆడి పేరు ఏదో చెప్పిండు అబ్బా, నరేషో ఏదో అన్నాడు. నర్సంపేట అన్నాడు వాడు. నాకు ఫోన్ చేసి చల్ మా కవిత అక్క అంటే ఏమనుకుంటాను. వారు బాబు ఫస్ట్ మీ అక్కకు చెప్పరా మిస్టర్ నరేష్, నీ అక్కకి చెప్పు ఏమని. ఇప్పుడు నేను చదివేది నీ అక్కకి వినిపి అన్నమాట. నువ్వేదో టీఆర్ఎస్ అంటే దాని ఫుల్ ఫామ్ కూడా నాకు తెలియదు అంటే ఫుల్ ఫామ్ చెప్పిండు అన్నమాట. తెలంగాణ రాజ్య సమితి ఏదో సంథింగ్ ఏదో చెప్పిండు అబ్బా. ఫుల్ ఫామ్ చెప్పి నేను దానికి అధ్యక్షుడు అన్నాడు. ఒరే అధ్యక్షుడా బమ్మర్ది, ఎందుకంటే వాడు నాకు 10 నిమిషాల్లో కాల్ చేస్తా అని చెప్పి నేను చెప్పిన కదా. నేను చెప్పిన తర్వాత మనకు కాల్ చేస్తే కాల్ కలవలే. ఆ తర్వాత నైట్ ఎప్పుడో మళ్ళీ 11 గంటలకు, మరి దిగిందా మళ్ళీ తాగిందా నాకు అర్థం కాలేదు. నైట్ 11 గంటలకి అరే బామ్మర్ది ఫోన్ లేపలేదు ఏందిరా, ఫోన్ చేయరా అని చెప్పి నాకు పెట్టిండు. ఇప్పుడు బామ్మర్ది అని పిలవాలి కదా తెలంగాణలో. అయితే బామ్మర్దిని అన్నా తమ్ముడు అని అయితే పిలవలేం కదా. కాబట్టి బామ్మర్ది నరేష్, మీ అక్క కవితకు ఇది వినిపి. ఇప్పుడు నేను చదివేది వినిపి. ఈ పోస్టు ఫేస్బుక్ నుంచి వచ్చింది. మన వెంకటరమణ ఆర్నపెల్లి అనే వ్యక్తి పెట్టిండు. చాలా చక్కగా రాసిండు. ఆంధ్ర తెలంగాణ వాదం తెరపైకి తెచ్చి మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాంతాల వారీగా కొట్లాటలు వచ్చేలా వ్యూహాలు రచిస్తే ఎవరెంత ప్యాకేజ్ ఇస్తామన్నారో మరి. మార్వాడి గో బ్యాక్ ఫెయిల్ అయింది. ఎస్, కోవా బన్ను వాలి ఎపిసోడు హిట్ అయ్యింది. ఇప్పుడున్నది ఆంధ్ర తెలంగాణ నినాదాలతో అట్టుడు కాలి. ఇక్కడ ఓ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేలా చేస్తే మరి ఎంత ఇస్తామన్నారో ప్యాకేజ్ తెలియదు అని చెప్పి పెట్టిండు. ఎస్, వాస్తవం ఇది. మార్వాడి గో బ్యాక్ అనేది ఫెయిల్ అయింది. అది ఆ తర్వాత కోవా బన్ అనేది అది మిక్స్డ్ టాక్ ఉందబ్బా. కోవా బన్ అనేది దాన్ని ఫెయిల్ అయిందనిలేము, మన సక్సెస్ అయిందనిలేము. బట్ ఏదేమైనా కానీ ఎవరైనా రావచ్చు, బన్నులు అమ్ముకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అది కావాలని క్రియేట్ చేసింది అది. సో దాని విషయంలో నేనైతే మిక్స్డ్ అట్లా న్యూట్రల్గా ఉన్నా. ఇక్కడ ఓ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం తెలంగాణని సెంటిమెంట్ని రగిలిస్తూ ఉన్నారు. అందులో ఈ జాతిపితలు ఎంటర్ అయ్యాలన్నమాట. ఈ జాతిపితలు ఏం చేస్తారయ్యా అంటే పోయి బీర్ కీసాలు ఏరుకుంటారు. పవన్ కళ్యాణ్ కొనుక్కున్న శిఖం భూమి, ఎస్ శిఖం పట్టా, ఇప్పటికీ చెప్తాను అది పట్టా అనే అర్థమవుతుందా, శిఖం పట్టానే అది. దాంట్లో పోయి బీర్ కీసాలు ఏరుకుంటాడు పృథ్వీ యాదవ్ అండ్ జర్నలిస్ట్ రావు. తర్వాత ఇంకో లైన్ రాసిండి ఇతను, ఈ వెంకటరమణ అనే అతను. నోట్: కోడి చెరువు మీద ఉన్న శ్రద్ధ సల్కం చెరువులో ఉన్న ఓవైసీ కాలేజీ పైన ఎందుకు లేదు వీళ్లకు అని అడిగిండు. మొన్న గండిపేట చెరువు వద్ద 1500 కోట్ల విలువైన భూమి నకిలీ జీవోలతో కాజేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు భూమి వ్యవహారం ఎందుకు తెరపైకి రావడం లేదు? మొన్న ఒక కేసు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించి లొడలొడ వాగిన వీళ్ళు
మరి ఖమ్మం రేపు కేసు విషయంలో ఎందుకు నోరులు మెదపడం లేదు? ఎస్, కరెక్ట్. ఇందులో కోడి చెరువు మీద బాగా శ్రద్ధ చూపెట్టారు వాస్తవానికి. మరి సల్కం చెరువులో ఉన్న ఓవైసీ కాలేజ్ పైన ఎందుకు వీళ్ళు మాట్లాడట్లేరు? వీళ్ళ నోట్ల ఏం పెట్టుకున్నారు? పవన్ కళ్యాణ్ చెరువు అంటే పవన్ కళ్యాణ్ భూమి దగ్గర దొరికిన బీర్కీసాలు నోట్లో పెట్టుకున్నారా మరి జర్నలిస్ట్ రఘు, ఈ పృథ్వీ అనేటోళ్ళు? మరి బామ్మర్ది నరేష్ నీ అక్క కవిత ఏం చేస్తుంది? ఆమెకి ఇది ఇనిపి, ఏమంటున్నా, నీ అక్కకు కవితకి ఇది ఇనిపి. ఫోన్ చేస్తే కలవట్లా, మొన్నటి నుంచి చేస్తాను వీడికి. నేను బిజీగా పంచాయతీలో ఉన్నప్పుడు ఫోన్ చేసి నేను అది ఇది నేను పనిలేక చేసిన అనుకోండి, నేను దానికి దీనికి చేసిన అన్నాడు. సరే ఏదో సీరియస్ మ్యాటరే మాట్లాడతాడేమో, మనోడు కంటెంట్ ఉందేమో అనుకుని నేను తిరిగి కాల్ బ్యాక్ చేస్తే కాల్ కలవలే. ఇక నైట్ తాగివాడు నన్ను బామ్మర్ది అని మెసేజ్ చేసిండు. మరి బామ్మర్ది అని సంబోధించాలి కదా, సోదరుడా అంటే అసహ్యంగా ఉంటుంది కదా. కాబట్టి బామ్మర్ది నరేష్ మీ అక్కకి ఈ వీడియో చూస్తే, ఎందుకంటే వీడు ఫోన్ కలవత్తలే అసలు, మళ్ళీ నాకేమైనా ఫోన్ చేస్తే ఆ నెంబర్ నేను యూట్యూబ్లో పెడతా, ఇబ్బంది ఏం లేదు. మన బామ్మర్దిని మనం అందరం తగులుకుందాం, నష్టమేం లేదు, నెంబర్ ఉంది నా దగ్గర ఆడిది. కాబట్టి అసలు కలతలేదు, 3 రోజుల నుంచి నేను కాల్ బ్యాక్ చేస్తాను, కలవట్లా. వాడు ఒకవేళ ఈ వీడియో చూసి తేరుకొని వాని దగ్గర చుట్టుపక్కల ఎవడన్నా వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాడు తిరిగి కాల్ చేస్తాడు. అప్పుడు నెంబర్ని నేను మన ఛానల్లో పెడతా. ఆ తర్వాత బామ్మర్దిని ఒక అరుసుకోరు అందరు కలిసి, ఓకేనా. మరి ఇక్కడ సల్కం చెరువు దగ్గర ఉన్న ఓవైసీ కాలేజ్ మీద ఎందుకు మాట్లాడట్లేరా మరి మీరు? జాతి పితలు ఇద్దరు, మీ ఇద్దరి వల్లే కదా తెలంగాణ వచ్చింది. వీడి పక్క నుంచి కొట్టుకొచ్చిండు, వాడు ఆ పక్క నుంచి, వీడు ఒకడు ఇటు పక్క నుంచి, ఇటు ఖమ్మం బార్డర్ నుంచి ఒకడు వస్తే అటు మహబూబ్ నగర్ బార్డర్ నుంచి ఇంకోటి కొట్టుకొచ్చిండు అనమాట తెలంగాణని. ఇక మిగతా వాళ్ళంతా ఉత్తనే మేమంతా మీ ఎరిపప్పలో అసలు మేమంతా ఇట్లా కూర్చొని చూస్తాను అనమాట. వీళ్ళిద్దరు ఫైటింగ్ చేస్తా అంటే, ఈ జాతి పిత్తలు ఇద్దరు ఫైటింగ్ చేస్తా అంటే మీ ఇద్దరం ఇట్లా మీ ఎరిపప్పలో అని కూర్చున్నాం. అది పక్కకు పోయింది. తర్వాత గండిపేట చెరువు దగ్గర 1500 కోట్ల విలువైన భూమిని నకిలీ జీవోలతోటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కాజేసిందని చెప్పి ఇష్యూ అయింది. దాని మీద ఇంతవరకు ఒక్క నోరు మెదపలే. ఎందుకురా 1500 కోట్ల నుంచి మీకు ఎన్ని కోట్లు ముట్టినాయి మిస్టర్ పృథ్వీ యాదవ్ అండ్ జర్నలిస్ట్ రఘుబాయ్? ఎంత ముట్టినాయి? మరి మన తైతక్క, అదే మన కవితక్క ఆంధ్రలో ఏం చేయలేదు, తెలంగాణకు వచ్చారు, ఇక్కడ మా అస్తిత్వం అది ఇది అని మాట్లాడింది కదా ఏదేదో. మరి వైసీపీ ఎమ్మెల్యే 1500 కోట్లు గండిపేట చెరువు కాడ తీసుకుంటే మరి ఏం చెప్తాను? నువ్వు 10 ఎకరాలు పక్కా డబ్బులు పెట్టి కొనుక్కొని, ఒకవేళ నేను దాన్ని కబ్జా చేసినట్టు మీరు ప్రూవ్ చేస్తే గవర్నమెంట్కి రాసిస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. అయినా దాన్ని నువ్వు హైలైట్ చేస్తాను కదా కవిత. మరి 1500 కోట్లు ఇది, దీని మీద ఎందుకు మాట్లాడట్లేవు? అంటే వైసీపీ అంటే నీకు ఇష్టమా? ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఉన్నాయి వైసీపీ మీద నీకు? వైసీపీ ఎమ్మెల్యే మీద ఎందుకు మాట్లాడట్లేవు నువ్వు కవిత? వై? తెలంగాణ మదర్, తెలంగాణకి మదర్, మా మదర్ అన్నమాట కవిత. అది మాట్లాడట్లేవు. ఇక ఖమ్మంలో వాడు గౌస్ భాష ఎవడోనట, మరి అరాకొర మనిషి. మరి నేను అందరిని అనను, ఎందుకంటే ముస్లిం సోదరులు నా వీడియోలో అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, నాకు స్నేహితులు చాలామంది ఉన్నారు. మా ఊళ్ళో కూడా ఇస్లామిక్ సోదరులు మా ఊరికి కూడా ఎన్నో సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిపైన నాకు ఎంతో అభిమానం ఉంది. మా యాకూబ్ అన్న కావచ్చు, మా పక్కనున్న పాషా మామ కావచ్చు, మిగతా వాళ్ళు నాకు ఎవరి మీద పెద్ద కోపం ఏం లేదు. మిగతా వాళ్ళు అందరి మీద ఇష్టమే, నాకు ఇస్లామిక్ కూడా ఇష్టమే నాకు, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు. కొంతమంది ముసుగు వీరులు ఉంటారు కదా, లైక్ అది ఇది మన ఉస్మానా, మన ఆస్మా మరి ఆస్మా ఏం చేస్తుంది ఇప్పుడు? ఆసనం వేసింది ఆసనం వేసిన ఆస్మా నువ్వు ఆంధ్రప్రదేశ్కి పోయి కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం పొడిచింది, ఏం బీకిందో నేను కనిపెడతానన్నావు కదా. మన ఖమ్మంలో మీ సోదర సమానుడైనటువంటి గౌస్ పాషా 12 ఏళ్ల మైనర్ బాలికని అత్యాచారం చేసి ఆ అమ్మాయిని బిల్డింగ్ పై నుంచి తోసేస్తే పాపం ఆ అమ్మాయి దేవుడి దయ వల్ల బతికింది. కానీ ఎందుకు బతికినని చెప్పి జీవితకాలం నరకం అనుభవిస్తుంది. మరి ఆ పరిస్థితిలో ఉంది. మరి మీ సోదరుడి పైన ఏమన్నా యాక్షన్ తీసుకోమని ఎందుకు బయటికి వెళ్తలేవు? ఎందుకు ఖమ్మంలో అడుగు పెట్టలేదు? ఎందుకు తిరగట్లేవు నువ్వు?
ఎక్కడో పిఠాపురానికి పోతా నేను, ఎక్కడో బీచ్ పేరు ఏదో ఉందా మంచిగా చెప్పారు మనోళ్ళు మొత్తం. నాకు మా సోదరులు కూడా చెప్పి నీ కథలంతా బయటకు వచ్చినాయి. నీ రోడ్డు మీద ఉన్న వ్యవహారాలు వచ్చినాయి, దాని వెనక ఉన్న ఆ వ్యక్తులు ఎవరో వచ్చింది, నువ్వు జూబ్లీలో పోటీ చేసింది వచ్చింది, నీకు వచ్చిన ఓట్లు వచ్చినాయి, నీకు ప్యాకేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది, నీ సూట్ కేసులు మోసిన వాళ్ళు చెప్పిళ్ళు. నీ గురించి హైలైట్ చేయొద్దు అసలు, నాకు నా వాల్యూ పోతుంది. నీ రోడ్డు సైడ్ జరిగిన నీ పెటాకుల పంచాయతీ కూడా నా దగ్గరికి తెలుసు. ఆ పంచాయతీ చేసిన వాళ్ళే ఉన్నారు మా వాళ్ళు ఇక్కడ కొరివిలో. నీ పెటాకులైన పంచాయతీని రోడ్డు పైన నిలబెట్టి చేసిన వ్యక్తులు ఉన్నారు. నువ్వు కానీ మళ్ళీ రియాక్ట్ అయితే డైరెక్ట్ తీసుకొచ్చి నా ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడతా. నీ పెటాకులు ఎట్లా అయింది, అసలు ఏ విధంగా పెటాకులు అయినాయి, అది నెక్స్ట్ నువ్వు ఏ ప్లానింగ్లో ఉన్నావు అన్నీ బయటకు వస్తాయి. కాకపోతే నీ పర్సనల్ విషయాలు బయటికి తీసుకురావద్దన్న ఉద్దేశంతో నేను చెప్తాను. మరి అక్కడ ఆంధ్రాకి ఎక్కడికో పోయి చీరాల బీచ్ అనుకుంటా, చీరాల బీచ్కి పోయి పవన్ కళ్యాణ్ పాట పెట్టుకుని స్టేటస్లో పెట్టుకున్నావు. మరి ఇక్కడ ఖమ్మంకు రావచ్చు కదా, ఖమ్మం వచ్చి గౌస్ పాషాని మన గౌస్ అన్నయ్యని క్వశ్చన్ చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేవు? నోరు ఏమైంది, పడిపోయిందా? తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నావు అని క్వశ్చన్ చేస్తాను. మరి అన్న గౌస్ పాషా, మా అన్న గౌస్ పాషా, మరి ఎందుకన్నా 12 ఏళ్ళ బాలికినట్టు చేసినావు అని ఎందుకు క్వశ్చన్ చేస్తలేవు? ఏం అడ్డం వచ్చింది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ జాతి పితలకు, ఈ మదర్స్కి ఇద్దరికి, మదర్ తెరీసా ఇద్దరికి నేను పెట్టిన పోస్ట్ని షేర్ చేయండి. అండ్ అట్లనే మిస్టర్ నరేష్ బమ్మర్ది, నేను ఆ టైంలో కట్ చేసింది పంచాయతీలో ఉన్నాను బమ్మర్ది, నీకు భయపడి కాదు బమ్మర్ది. ఇప్పటికీ చెప్తానా, నీ అన్నలు నీ బంధువులు ఎవరున్నా వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది. నర్సంపేటే అంటాను, నువ్వు నాకు దగ్గరగానే ఉన్నావు నువ్వు. కాబట్టి బమ్మర్ది ఒక్కసారి మళ్ళీ మాట్లాడదాం, నువ్వు కాల్ చేయి, నేను రెడీగా ఉంటా. లేదా నేనేదన్నా పనిలో ఉంటే ఖచ్చితంగా నీకు 1/2 అవర్ 1 అవర్లో చేస్తా. నీకు ఏం మాట్లాడాలో, ఏ టాపిక్ మీద కూర్చుందా, ఏ డిబేట్లో కూర్చుందామన్నా రెడీరా నేను. సరేనా? ఓకేనా? ఓకే, డన్. థ్యాంక్ యూ. జై హింద్.